హాయ్ అండి. ఒక్క రోజులోనే శ్రీకాకుళం జిల్లాలోని అత్యంత మహిమాన్వితమైన 4 పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చని మీకు తెలుసా? రమణి క్రియేషన్స్లో ఈరోజు మన వన్ డే ఆధ్యాత్మిక యాత్రా విశేషాలు చూసేద్దాం. మా ప్రయాణం తెల్లవారుజామునే అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనంతో మొదలైంది. ఏడాదికి 2 సార్లు సూర్యకిరణాలు స్వామివారి మూల విరాట్టును తాకే అద్భుత ఖగోళ రహస్య క్షేత్రం ఇది. ఎర్లీ మార్నింగ్ జనసంచారం అంతగా లేనందున త్వరగా మాకు దర్శనం అయిపోయింది. అక్కడి నుంచి వెంటనే సమీపంలోనే ఉన్న శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని అన్నగారైన బలరాముడు స్వయంగా ప్రతిష్ఠించిన అత్యంత పురాతన శివలింగం ఇది. ఇక మా 3వ ప్రయాణం ప్రపంచంలోనే ఏకైక కూర్మావతార క్షేత్రమైన శ్రీ కూర్మనాథ స్వామివారి దేవాలయం. ఇక్కడ స్వామివారు తాబేలు రూపంలో కొలువై ఉంటారు. ఈ ఆలయానికి 2 ధ్వజస్తంభాలు ఉండడం ఒక ప్రత్యేకత. ఇక ఆఖరుగా వంశధార నది తీరాన ఉన్న దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నాం. ఇప్ప చెట్టు మొదట్లో స్వామివారి ముఖం ఆకారంలో వెలసిన స్వయం భూలింగం మరియు ఇక్కడ కళింగ శిల్పకళా వైభవం మనల్ని ఎంతగానో మంత్రముగ్ధుల్ని చేస్తుంది. మేము ఎప్పుడు తీర్థయాత్రలకు బయలుదేరినా రద్దీ లేని రోజుల్లోనే ప్రయాణం పెట్టుకుంటాం. అప్పుడైతే స్వామివారి దర్శనం కూడా చాలా ప్రశాంతంగా, ఎలాంటి హడావిడి తోపులాటలు లేకుండా చాలా బాగా జరుగుతుంది. అప్పుడు అకామిడేషన్కి కూడా పెద్ద ఇబ్బంది కూడా ఉండదు. ఇవన్నీ చూసుకొని మధ్యాహ్నం 3 గంటలకి వైజాగ్ చేరుకున్నాము. అక్కడ బస్టాండ్లో లగేజ్ పెట్టేసి ఫ్రెష్ అయ్యి పక్కనే ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారి గుడికి బయలుదేరాము. ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమలు అర్పించి మన చేతులతో పాలాభిషేకం చేసుకొని పూజించుకోవచ్చు. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి ఆర్కే బీచ్కి కూడా వెళ్ళాము. మనిషికి ప్రశాంతత ప్రకృతి ప్రసాదించినంతగా మరేవి ప్రసాదించలేవనేది అక్షర సత్యం. అక్కడ సముద్ర తీరాన ఎంతో ఆహ్లాదంగా గడిచిపోయిన తర్వాత రాత్రికి భోజనం చేసుకొని మరలా మా ఊరికి రైలు ఎక్కాము. కానీ ఇవన్నీ తిరగటానికి ప్రైవేట్ ట్యాక్సీ ఉంటే చాలా బాగుంటుంది. ఇలా టెంపుల్స్ అన్నీ కవర్ చేయాలంటే ముందు రోజు రాత్రే శ్రీకాకుళం చేరుకొని అక్కడి నుంచి ఎర్లీ మార్నింగ్ ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుంటే త్వరగా మన పని అయిపోతుంది. షేర్ ట్యాక్సీలు కూడా ఉంటాయి, టైం కూడా సేవ్ అవుతుంది.